రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాజీవ్ ఉంటే వీహెచ్ అన్న తెలంగాణ సీఎం అయి ఉండేవారని అన్నారు ఆయన. రాజీవ్ గాంధీ కళ సాంకేతికంగా దేశాభివృద్ధికి చెందడమని కామెంట్ చేశారు టీపీసీసీ చీఫ్. రాజీవ్ కృషితో 1996లో దేశానికి సెల్ ఫోన్ వచ్చిందని, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది కూడా రాజీవ్ గాంధీనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశం కోసం కృషి చేస్తూ సర్వం త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అదే ఇక్కడ పదవి రోజులో ఎంతకైనా దిగజారుతారు మోదీ, షా ద్వయం. పదవుల కోసం ఓట్లు జారీ చేశారని, చోరీ చేశారని, అక్రమ మార్గంలో ప్రధాని అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పదవులను వదులుకున్నారని, అదే మోదీ, అమిత్ షా నెహ్రూ గాంధీ లెగసీ మరిపించే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు మహేష్ గౌడ్. చరిత్ర చదవాలని, యువత ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశం కోసం సర్వం త్యాగించిన కుటుంబం, ప్రధానమంత్రి పదవిని రుణప్రాయంగా వదులుకున్నటువంటి మహనీయులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకవైపు అయితే పదవి లేనిదే బ్రతకలేని ఇద్దరు మహానుభావులు ఇలా దేశం నడుపుతా ఉన్నారు. నెహ్రూ లెగసీని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వల్లభాయ్ పటేల్ నిజమైన కాంగ్రెస్ వాదిని అనవారు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ తిప్పుకోవాల్సిన బాధ్యత యువతరం ఉంది. చరిత్ర చదవాలి, నెహ్రూ చరిత్ర, రాజీవ్ గాంధీ చరిత్ర చదవాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి 91 నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ గారిని స్మరించుకునే అవకాశం కలగజేస్తున్న హనుమంతరావు గారికి, శాసనసభ్యులు నాగేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ రాజీవ్ గాంధీ గారిని స్మరించుకునేటువంటి అవకాశం మనకి ఇచ్చిన హనుమంతరావు గారికి ధన్యవాదాలు.